మంచి సమరయుడు దొంగల చేతికి చిక్కి కొన ఊపిరితో పడి ఉన్న వ్యక్తిని ఒక యాజకుడు లేవీయుడు కూడా చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అయితే అటుగా వెళ్తున్న సమరయుడు అతన్ని చూసి జాలిపడి అతని దగ్గరకు వెళ్లి నూనె ద్రాక్షరసం పూసి అతన్ని తన వాహనం మీద ఎక్కించుకుని ఓటకోళ్లవానికి ఇచ్చి అతన్ని పరామర్శిస్తాడు. ఈ రోజున దొంగ అనే అపవాది చేతికి చిక్కిన మనందరినీ ఆయన చూశారు. అలా చూచుచున్న దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. చూసి వెళ్లిపోయే దేవుడు అంతకన్నా కాదు. పడిపోయిన మన స్థితి నుంచి లేవనెత్తగల సమర్థుడు. మన పడి ఉన్న స్థితిని చూసి మన దగ్గరకు వచ్చారు. ఆయన ఎంతగా మన దగ్గరకు వచ్చారంటే అందరికీ అందుబాటులో ఉండేలా పశువుల పాకలో ఆయన జన్మించారు. మంచి సమరయుడు ఏ విధంగా అయితే తన వాహనం మీద ఆ వ్యక్తిని ఎక్కించాడో అదే మాదిరి యేసుప్రభు వారు పాపంతో కొట్టబడిన మనకి ఆయన స్థానాన్ని ఇచ్చి మన స్థానం ఆయన తీసుకుని ఒక మంచి సమరయుడిగా సిలువలో బలైపోయారు. ఈ రోజున కష్టాల్లో ఉన్న నీవు మంచి సమరయుడైన యేసయ్య పాదాల చెంతకు నీవు వస్తే ఆయన నీ సమస్యల నుంచి నేను విడిపించి అత్యధికంగా